హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హరిహర వీరమల్లి మూవీ నుంచి ఒక డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. వీరమల్లు మాట చెప్తే వినాలి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ రెండు లింక్ ఉంటాయి, అవి రెండు అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 207 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే డైలాగ్ ఉంటుంది. మీరు డైరెక్ట్ 3.28 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పవన్ కళ్యాణ్ సార్ది ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత 4.22 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేస్తే ఫిల్ అయిపోతుంది ఫోటో. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే కింద రౌండ్ యాంగిల్ ఉంటుంది, దాని కిందకైతే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కింద రౌండ్ యాంగిల్ ఉంటుంది, దీని కిందకైతే తెచ్చుకోండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోని రౌండ్ యాంగిల్ కిందకైతే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకునే ఫోటోని మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి కొంచెం ఫోటోని అయితే కిందకి జరుపుకుంటున్నా. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద ఈ ఫోటో మీద ట్యాబ్ చేసి రౌండ్ యాంగిల్ కిందకైతే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని ఫోటోని. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి రౌండ్ యాంగిల్ కిందకైతే తెచ్చుకోండి. ఇలా ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోని రౌండ్ యాంగిల్ కిందకైతే తెచ్చుకోండి. మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని ఫోటోని. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి రౌండ్ యాంగిల్ కిందకైతే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి ఫోటోని అయితే కిందికి జరుపుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న ఫోటోని. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి రౌండ్ యాంగిల్ కిందకైతే తెచ్చుకోండి. దీని మీద ట్యాబ్ చేసి రౌండ్ యాంగిల్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న ఫోటోని. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న ఫోటోని. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి రౌండ్ యాంగిల్ కిందకైతే తెచ్చుకోండి. ఇలా 1 by 1 మీరు ఫోటో సెలెక్ట్ చేసుకుని సెకండ్ ఫోటోని రౌండ్ యాంగిల్ కిందకైతే తెచ్చుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 15.27 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న ఫోటోని. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి రౌండ్ యాంగిల్ కిందకైతే తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత 1 by 1 ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 207 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 2 ఎఫెక్ట్ అయితే ఉంటాయి. స్టార్టింగ్ ఎఫెక్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చేయండి. ఫోటో దగ్గర వచ్చిన తర్వాత పైన ఉన్న ఫొటోస్కి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. రౌండ్ యాంగిల్ లేని ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు
ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకున్న ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ దగ్గర వచ్చేయండి. ఇప్పుడు కింద ఉన్న రౌండ్ యాంగిల్ కింద ఉన్న ఫోటోకి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. ఓన్లీ రౌండ్ యాంగిల్ ఉన్న ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయండి ఎఫెక్ట్. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. మన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.